హాయ్ హలో నమస్తే అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ వీడియో. నా పేరు హరనాథ్. నేను కోవిడ్లో ఉంటా. నేను కొత్తగా యూట్యూబ్ ఛానల్ క్రియేట్ చేసిన. నా ఛానల్ మీకు నచ్చినట్లయితే కింద సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది, నొక్కేసేయండి. అలాగే పక్కనే గంట సింబల్ కూడా ఉంటుంది, యాక్టివేట్ చేసుకోండి. అలా పెట్టినట్లయితే నా వీడియోస్ నేను ఎప్పుడు అప్లోడ్ చేస్తే మీకు ఫోన్గా నోటిఫికేషన్గా వస్తాయి. ఓకేనా, ఈ విషయం గుర్తుపెట్టేసుకోండి. అలాగే వీడియో చాలా ఇంట్రెస్ట్గా ఉంటుంది. వీడియో పూర్తిగా చూడడానికి ట్రై చేయండి. కోవిడ్లో ఉన్న తెలుగు వాళ్ళకి చాలా ముఖ్యమైన విషయం అనమాట. అదిగాక ఇండియాకి ఎవరైతే సావర్ వెళ్తారో ఎవరికైనా వాళ్ళకి ఉపయోగపడే వీడియో. ఎవరైతే ఇండియాకి వెళ్ళిపోవాలని నిర్ణయించుకున్నారో వాళ్ళైతే ముఖ్యంగా ఒక విషయం గుర్తుపెట్టేసుకోండి. ఇప్పుడైతే టికెట్లు అయితే రేట్లు అయితే ఎక్కువగా ఉన్నాయి, తక్కువ అయితే లేవు. ఎక్కడ చూసినా కానీ 150 పైన 160 పైన ఉన్నాయి అనమాట. ఈ ఒక్క విషయం మీరు గుర్తుపెట్టేసుకోండి. ఒకవేళ పోవాలనుకుంటే ఒక 10 రోజుల ముందే బుక్ చేసుకుని పెట్టేసుకుంటే తక్కువగానే ఉంటాయి. ఎందుకంటే ఇప్పుడు సీజను. అలాగా ఇంత ముందుగా ఈ గొడవల వల్ల అలాగే రేట్లు అయితే ఎక్కువ అయిపోతున్నాయి. మీకు అదో తెలిసిన విషయమే. ఎయిర్‌పోర్ట్ కూడా అన్‌లిమిటెడ్‌గా కాకుండా లిమిటెడ్‌గా అయితే పంపిస్తారనమాట ఫ్లైట్‌లు. సో, ఈ విషయం ఒకటి గుర్తుపెట్టేసుకోండి. తర్వాత టికెట్లు ఎంత రేట్‌లో బుక్ చేసుకోవాలి, అలాగే కనెక్టింగ్ ఫ్లైట్‌లా లేకున్నామంటే వయా ఇలా తీసుకున్నట్లయితే ఒక 5, 6 కేడీల్లో డిఫరెంట్ అయితే ఉంటదనమాట. లగేజ్ అయితే మరీ దారుణము. అప్పుడైతే ఏ బండికైనా 30 కేజీలు గానీ, 40 కేజీలు గానీ లగేజ్ ఇస్తా ఉన్నారు. ఇప్పుడైతే 20 కేజీలు అయితే ఇస్తా ఉన్నారు. కొంతమందికైతే ఈ రేట్లు ఎక్కువ ఉండటం వల్ల అక్కడికక్కడికే బుక్ చేసుకొని క్యాబిన్ లగేజ్ వచ్చేసి 7 కేజీలతోనే పోతారనమాట. ఎందుకంటే డబ్బులు పెట్టలేక. ఎందుకంటే లగేజ్ ఉండదు. ఏమన్నా తీసుకొని పోవాలనుకున్నా గానీ, ఫ్యామిలీ పిల్లలకి కానీ ఇలా తీసుకొని పోవాలని కూడా చాలా బాధల్లో ఉండి, అలా క్యాబిన్ లగేజ్ 7 కేజీలతోనే వెళ్ళిపోతారనమాట టికెట్లు బుక్ చేసుకొని. ఇంక లేదు, మస్ట్ అండ్ షుడ్‌గా ఎవరైతే మనం లగేజ్ కావాలో ఖచ్చితంగా తీసుకెళ్ళాలో అలాంటోళ్ళు 10 దినాలు పోయినా సరే, 15 దినాలు, 20 దినాలు అలా ఎక్స్‌ట్రా పే చేసి లగేజ్ అయితే ఫిక్స్ చేసుకొని వెళ్తారనమాట. ముఖ్యంగా ఇంకొక విషయం ఏందంటే, అప్పుడు ఎయిర్‌పోర్ట్‌లో కార్టూన్‌లు అలాగే కట్టులు ఉంటాయి గదా! ప్లాస్టిక్ అంట ఇవి అట్టపెట్టెలు ఉంటాయి గదా! ఈ అట్టపెట్టెలయితే ఒకటైతే అలో చేస్తున్నారు. మిగతాయి చేసుకున్నా గానీ బ్యాగ్ అయితే కంపల్సరీగా ఉండాలనమాట. స్కూట్ కేసుల్లాగా ఉంటాయి గదా! మనకు ట్రావెల్ బ్యాగ్ ఉంటాయి గదా! ప్లాస్టిక్‌టి. ఇలాంటియయితే అదొకటి, అలాగే అట్ట ముక్క. ఈ రెండిట్లో ఏదైనా ఒకటి ఉండాలనమాట. 2 అయితే అవే ఉండకూడదు. 2 అట్టపెట్టెలు ఉండకూడదు. 2 పెట్టెలు ఉండకూడదనమాట. అదొకటి, ఇదొకటి ఉండొచ్చు. ఓకేనా? మీరు ఒకటే తీసుకెళ్ళినా గానీ దాన్ని సెపరేట్ చేసుకొని, ఇప్పుడు ఎగ్జాంపుల్ 40 కేజీల లగేజ్ అంటే 20 కేజీలు కట్టును, 20 కేజీలు లగేజ్ బ్యాగు. అదే ట్రావెల్ బ్యాగు. ఇలా సెపరేట్ అయితే డివైడ్ చేసుకొని 2 భాగాలకు తీసుకెళ్ళాలనమాట. ఇలా తీసుకెళ్తేనే మనకు అలో ఉంటది. ఈ ఒక్క విషయం కూడా గుర్తుపెట్టేసుకోండి మీరు. ఓకేనా? కువైట్‌లో ఈ యుద్ధం మొదలైన కాంచి ఏ రోజు ఎలా ఉంటదో తెలీదు. ఏ రోజు ఏ బాంబ్ పడిపోతదో తెలీదు మింద. కానీ మిందైతే పడలేదు. మనకు గుడ్ లక్ దేవుడున్నాడు కాబట్టి కువైట్ గవర్నమెంట్ కూడా మనల్ని కాపాడుతుంది. వల్ల మనకు ప్రాణహాని ఎలాగో లేదనమాట. ప్రాణ నష్టం కూడా ఎక్కువ జరగట్లేదు. అందువల్ల ఏ రోజు ఎలాంటి పరిణామం జరుగుతుందో తెలీదనమాట. అందుకని కొంతమంది ఫోన్లు చేసి మరీ టికెట్ అయితే బుక్ చేసుకొని, అలాగే టికెట్ బుక్ చేసిన తర్వాత ఈ రీఫండ్ కోసం, అంటే ఇప్పుడు మనం 5వ తేదీకి టికెట్ తీసుకున్నాము. 5వ తేదీ బాంబులు పడినాయి. అలాగా ఫ్లైట్లు అయితే క్యాన్సిల్ చేస్తారు కదా! రీఫండ్ కోసం కూడా మరీ ఫోన్ చేస్తున్నారనమాట. ఇలా ఫోన్ చేసుకున్నప్పుడు రీఫండ్ అయితే ఒక 5 దినాలు, 10 దినాలు కమిషన్ పట్టేసుకొని మీకు ట్రావెల్ వాళ్ళే గ్యారంటీ ఉంటారనమాట. ఎందుకంటే ఒకవేళ మీరు ఆన్‌లైన్ చేసుకున్నారంటే ఒక్క రూపాయి కూడా రాదనమాట. ఎందుకంటే వాళ్ళు మనకు డైరెక్ట్‌గా కంపెనీ నుంచే మనం ఆన్‌లైన్ చేసుకుంటే రాదు. ఎందుకంటే ఇక్కడ ట్రావెల్స్ వాళ్ళు మన ద్వారా మనం పోతున్నాం కాబట్టి వోళ్ళకు మనకు గ్యారంటీ ఉంటారు. ఎందుకైనా మంచిది మీరు ఆన్‌లైన్‌లో చేసుకోకుండా ఇప్పుడున్న పరిస్థితుల్లో ఎక్కువగా ట్రావెల్స్‌లోనే బుక్ చేసుకోవడానికి ట్రై చేయండి. ఎందుకంటే మనం ఏదైనా మిస్ అయిందనుకో, మనం అడగడానికి వీలుగా ఉంటది. ఒకవేళ ఆన్‌లైన్‌లో చేసుకున్నామంటే వాళ్ళ మొహం మనకు తెలీదు, మన మొహం వాళ్ళకి తెలీదు కాబట్టి ఎవరిని అడగలేం. సో, దాన్ని బట్టి మనము బుక్ చేసుకున్న డబ్బులైతే వదిలేసుకోవాలనమాట. ఇదొకటి కూడా గుర్తుపెట్టేసుకోండి. ఓకేనా? ఇప్పుడున్న పరిస్థితులు బట్టి జజీరా గానీ, కువైట్ ఎయిర్‌వేస్ కానీ, మిగతా బండ్లయితే ఏదైతే అలో ఉన్నాయి గదా! అవి మాత్రమే రన్ అవుతున్నాయి. చాలా వరకు కువైట్ ఎయిర్‌వేస్ ఎయిర్‌పోర్ట్‌లోనే పోతున్నాయి. కొన్ని జజీరా అయితే T5లోనే అలాగే కంటిన్యూ అవుతుంది. అదొకటే. దాని తర్వాత ఈ కువైట్ ఎయిర్‌వేస్ టెర్మినల్ 4 ఉంది గదా! అక్కడి వరకు 3, 4 ఫ్లైట్‌లయితే అదే గేట్‌లోంచి పోతున్నాయనమాట. మనకు ఎలాంటి ప్రాబ్లమ్ అయితే ఉండదు. అక్కడికెళ్ళినా గానీ కువైట్‌కు ఎయిర్‌పోర్ట్‌లో ఎవడైతే పోయినా గానీ మనకు తెలియకున్నా గానీ అక్కడికి పోయినా చెప్తారు. ఎలాంటి భయపడాల్సిన అవసరం లేదు ఇలాంటి పరిస్థితుల్లో. ఎందుకంటే నేను నిన్న, మొన్న 2 రోజులైతే మేము 2 సార్లయితే ఎయిర్‌పోర్ట్‌కి పోయి చూసేసినామనమాట. అక్కడ మనం చూడకుండా చూసినా ఒక సెక్యూరిటీ ఉంటారు కాబట్టి ఖచ్చితంగా మనకు హెల్ప్ జేస్తారు. మీకు ఎలాంటి భయం అక్కర్లేదు. ఎవరైనా కొత్తగా వెళ్తా ఉంటారు గదా!
ఇంటికాడ నుంచి ఇక్కడికి వచ్చి ఇక్కడికి మళ్ళీ ఎయిర్పోర్ట్కి కొత్తగా వెళ్తూ ఉంటారు. లోపలికి వెళ్ళడానికి కూడా మీకు ఎలాంటి భయం అయితే అక్కర్లేదు, ఎలాంటి ప్రమాదాలు అయితే జరగట్లేదు. ఇప్పుడైతే మామూలుగా ఉంది కాబట్టి మన తెలుగు వాళ్ళు చాలామంది ఉన్నారు. నేను మొన్న పోయిన రోజు చూస్తే చాలా వరకు మనుషులైతే నిలబడుకో ఉంటారు. ఎక్కువగా మన తెలుగోళ్ళు, అలాగే యూపీ వోళ్ళు, బంగ్లాదేశ్ వోళ్ళు ఇలాగా ఎక్కువగా ఈ ఫ్లైట్లు అయితే ఓపెన్ చేశారు కదా లిమిటెడ్‌గా. అందువల్ల అన్‌లిమిటెడ్‌గా చేసుంటే మనకు ఆదిగా ఉండుండు. ఎందుకంటే మామూలుగా ఉండుండు. ఎవరి దావన వాళ్ళు పోతా ఉండు కాబట్టి ట్రాఫిక్ అయితే ఉండదు. ఎక్కువగా బుక్ చేసుకునేది ఈ రెండే కాబట్టి కువైట్ ఎయిర్వేస్ గానీ, అలాగే జెజీరా ఈ 2 ప్లేస్‌లోనే జనాభా అయితే ఎక్కువగా ఉన్నారు. నేనైతే జెజీరా చూస్తే మొన్నైతే ట్రాఫిక్ మార్నింగ్ టైంలోనే అంత ట్రాఫిక్ ఉంది. ఇక నైట్ టైం ఎలా ఉంటదో తెలీదు. అంటే ఇప్పుడు నైటు లేదు, పగులు లేదనమాట. ఎందుకంటే సీజన్ కాబట్టి. ఈ 24 అవర్స్‌లో మీకు ఫుల్‌గానే ఉంటారు రష్షు. సో, మీరు ఎప్పుడైనా సరే ఒక 4 గంటల ముందైనా ఎయిర్‌పోర్ట్ పోవడానికి ట్రై చేయండి. ఎందుకంటే ట్రాఫిక్ ఉంటది. అది గాక అక్కడికి మెయిన్‌లోనే 4 గంటలకు ముందుండాలంటున్నారు. ఓకేనా? మీరు ఎప్పుడైనా టికెట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు 24 అవర్స్ ముందు ఇది లింక్ అయితే చేసుకోవాలన్నమాట అల్ సువైద్ అని. ఇది కూడా ట్రావెల్స్‌లోనే మీరు అడిగితే ఈ ట్రావెల్స్‌లోనే చేయిస్తారు మీకు. ఎలాంటి భయం అక్కర్లేదు. 24 అవర్స్ ముందే మీకు తీసుకుంటారు కాబట్టి ఎలాంటి ప్రాబ్లమ్ అయితే ఉండదు. ఈ రూల్స్ వచ్చేసి మొన్న, నిన్న ఈ 2 రోజులు 4, 5 రోజుల నుంచి బాగా ఫేమస్ అయిపోయింది. అల్ సువైద్ లింక్ అని. చాలా వరకు యూట్యూబ్‌లో వీడియోలు పెట్టడం, అలాగే ఇన్‌స్టాగ్రామ్‌లో వీడియోలు పెట్టడం, అలాగే టిక్‌టాక్‌లో కూడా చాలా వరకు వీడియోస్ పెడుతున్నారు గానీ, లింక్ అయితే ఎవరు కూడా ఇవ్వట్లేదు. ఒకవేళ ఇచ్చినా గానీ అవి ఓపెన్ కావడం లేదు. మీరైతే ట్రావెల్స్ దగ్గరికెళ్తే మీకు టికెట్ బుక్ చేసి పలానా రోజుకి 24 అవర్స్ ముందు మీరు ఇక్కడికెళ్లారంటే, ఇప్పుడు రేపు పోతాం అనంగా ఈ పొద్దున్నే పోయేసి అక్కడికెళ్ళి మనకు ఈ లింక్ అయితే ఓపెన్ చేసి మాకు అల్ సువైద్ చేయండి అంటే వాళ్ళే చేయిస్తారనమాట. దానికి కూడా ఎక్స్‌ట్రా ఫీజ్ అయితే తీసుకోరు. ఖచ్చితంగా మీకు హెల్ప్ చేస్తారనమాట. మీకు ఎలాంటి భయం అక్కర్లేదు. సో, ఇది కూడా ఒకసారి గుర్తుపెట్టేసుకోండి. ఇప్పుడు కొత్త రూల్ కాబట్టి కొంచెం జాగ్రత్తగా అయితే ఉండండి. నేను రేపు మొన్నాడు వీడియో చేస్తా కాబట్టి నేను వీడియో కింద ఈ లింక్ అయితే పెడతాను. మీరు కాబట్టి చేసుకోండి ట్రావెల్స్‌కి పోయినోళ్ళు. ఇప్పటి వరకు మీరు ఈ వీడియో చూసారు కదా! కింద రెడ్ కలర్‌లో సబ్స్క్రైబ్ ఉంటది. మీకు కొంచెమైనా ఉపయోగపడి ఉంటదని ఆశిస్తున్నాననమాట. ఓకేనా? నాది కొత్త ఛానల్ కాబట్టి మీ ద్వారానే నాకు సక్సెస్ కావాలి. అందువల్ల కింద రెడ్ కలర్‌లో సబ్స్క్రైబ్ బటన్ ఉంటది. నొక్కేసేయండి. ఓకేనా? ఆ పక్కనే బెల్ ఐకాన్ ఉంటది. దాన్ని కూడా కొట్టేసినట్లయితే నేను ఎప్పుడైనా మీకు వీడియోస్ పెడితే, నా వీడియోస్ మీకు నచ్చినట్లయితే మీకు నోటిఫికేషన్ వస్తాయి. మీరు చూడొచ్చు. చూడకున్నా గాని స్కిప్ చేయొచ్చు. సో, ముందు ఈ 2 పనులు చేశానంటే నేను వీడియో పెట్టిన దానికి, మీరు చూసిన దానికి మీకు నచ్చే ఉంటది కాబట్టి నచ్చకున్నా సరే ఉపయోగపడతది. ఓకేనా? ఇప్పుడు మీరు ఎయిర్‌పోర్ట్‌కైతే పోకున్నా, ఇండియాకైతే వెళ్ళిపోకున్నా గానీ మీ ఫ్రెండ్స్‌కైనా ఉపయోగపడతది. ఈ వీడియో చూసి మీకు 10 మందికి చెప్పొచ్చు. ఓకేనా? కనీసం ఉపయోగపడుంటే కొంచెమైనా అంటే పూర్తిగా ఉపయోగపడకపోయినా సగమైనా ఉపయోగపడుంటే కింద సబ్స్క్రైబ్ బటన్ ఉంటది నొక్కేసేయండి. ఓకేనా? మీ నుంచి నేనేమి ఆశించలేదు. ఇంత కష్టపడి నేను వీడియో చేస్తున్నాను కాబట్టి కొంచెం డెవలప్ అయితే కావాలి. అందువల్ల సపోర్ట్ కావాలి కాబట్టి సబ్స్క్రైబ్ కొట్టేసేయండి. అలాగే లైక్ చేయండి. ఈ 2 పనులే చేయండి. ఇంకేం అక్కర్లేదు. మీరు ఒక పని చేయండి. ఎప్పుడైనా మనం టికెట్ బుక్ చేసుకోవాలంటే మనకు తెలిసినోళ్ళు గానీ, అలాగే మన రిలేటివ్స్‌లో ఎవరైనా మీకు టికెట్ బుక్ చేస్తూ ఉంటే వాళ్ళ దగ్గర తీసుకోండి. ఎందుకంటే మనకు రీఫండ్ చేసుకోవడానికి, అలాగే అక్కడ ఏమైనా జరిగినా గానీ మనకు ఇప్పుడున్న పరిస్థితుల్లో ఎలా ఉంది పరిస్థితుల్లో మీకు తెలిసే ఉంటది. ఇలాంటి పరిస్థితుల్లో మనం ఎవరిని అడగలేమనమాట. సో, మనకు తెలిసినోళ్ళ దగ్గరే మనం టికెట్ తీసుకుంటే మనకు సేఫ్‌గా ఉంటది. ఒకవేళ 5, 10 మనకు తగ్గించుకున్నా గానీ మనకు డబ్బులు మనకొస్తాయి. ఎందుకంటే ఎంతో కష్టపడి ఇక్కడ సంపాదించుకుంటున్నాము. కొంతమంది కోటలు ఇవ్వకుండా ఉంటారనమాట టికెట్ కోసం. మనం సొంత డబ్బులు టికెట్ కొనేసుకొని మనం ఇక్కడికెళ్ళాల్సి ఉంటది. ఎందుకంటే మనకు అవసరం కాబట్టి నేను ఇదే విధంగా మంచి మంచి వీడియోలు చేస్తా ఉంటా. ఓకేనా? నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుస్తాను. బాయ్.